నిజంగానే నీవు దేవుని నమ్ముకున్నావంటే, దేవుడు అని నీవు తెలుసుకున్నావంటే అప్పటి నుంచే నీకు శత్రువులు తయారు అవుతారు. అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఈ శ్రమ వస్తుంది, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఈ కష్టం వస్తుంది, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఈ పరిస్థితి ఎదురైంది, దేవుని నమ్ముకోక ముందు నాకు ఏ పరిస్థితి రాలేదే అని నువ్వు అనుకోవచ్చేమో. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, ఎప్పుడైతే దేవుని నువ్వు తెలుసుకుంటావో, ఈ సమస్యలన్నీ నువ్వు ఎదురవుతాయి. నీకు ఎదురైనా కూడా ఆ దాన్ని బట్టి నువ్వు ఎక్కడ కురింగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు కురింగిపోవాల్సిన అవసరం లేదంటే, నా దేవుడు చూస్తున్న దేవుడు మౌనంగా ఉంటాడు, వాటి నుంచి విడిపిస్తాడు. వాటి నుంచి విడిపించి నన్ను మళ్ళీ మామూలు జీవితంలోకి నన్ను నడిపిస్తాడు అని ఒక నమ్మకం నీలోకి రావాలి. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, వాదన బట్టి మనం ఎక్కడ కృంగి దేవుడిని గొనిగేవారిలాగా సనిగేవారిలాగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముతాం అప్పుడు వస్తాయి. కానీ అవి వస్తాయని మనం ఎక్కడ కృంగిపోవద్దు, వస్తాయని మనం ఎక్కడ దేవుడిని వదిలిపెట్టద్దు. అవి వచ్చినా కూడా విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు.